సమాజం నుండి పుంజుకున్న లాభాలను తిరిగి ఆ సమాజానికే పంచుతూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా అడుగులు వేస్తోంది ప్రముఖ సంస్థ ఇండస్ కాఫీ ప్రైవేట్ లిమిటెడ్. కేవలం వ్యాపారానికే పరిమితం కాకుండా తమ ఫ్యాక్టరీ పరిసర ప్రాంతాలైన తిరుపతి జిల్లా, తడ, నాయుడుపేట మండలాల్లోని పల్లెలకు సరికొత్త రూపునిస్తోంది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులకు తోడు తమ సొంత నిధులను కూడా భారీగా వెచ్చించి గ్రామీణ ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఇప్పటికే 23 గ్రామాల్లో ఆర్వో వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేసి ఆదర్శంగా నిలిచింది. ఈ సేవా పరంపరలో భాగంగా తాజాగా మాంబట్టు పంచాయతీ పరిధిలోని కట్టవ గ్రామంలో చిన్నారుల ఉజ్వల భవిష్యత్తు కోసం ఒక అందమైన అంగన్వాడీ పాఠశాలను నిర్మించి తమ దాతృత్వాన్ని ఇండస్ కాఫీ యాజమాన్యం మరోసారి చాటుకుంది. తమ ఊరి పిల్లల కోసం ఏకంగా ఓ బడినే కట్టించి ఇచ్చిన ఇండస్ కాఫీ యాజమాన్యం పట్ల ఆ గ్రామస్తులు చూపించిన అపారమైన ప్రేమ ఆ ఊరి వీధుల్లో పండుగ వాతావరణాన్ని తలపించింది. నూతన అంగన్వాడీ పాఠశాల ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఇండస్ సంస్థ ప్రతినిధులకు కట్టవ గ్రామస్తులు బ్రహ్మరథం పట్టారు. దారి పొడవునా మేడతాళాలతో, అడుగడుగునా పూల వర్షం కురిపిస్తూ అత్యంత అట్టహాసంగా, ఆత్మీయంగా స్వాగతం పలికారు. గ్రామ సర్పంచ్తో పాటు ఇతర పెద్దలు ప్రతినిధులను శాలువాలతో సత్కరించి పూలమాలలు వేసి తమ గుండెల్లోని కృతజ్ఞతను ఘనంగా చాటుకున్నారు. వేద పండితుల మంత్రోచ్చారణలు, గ్రామస్తుల కరతాళ ధ్వనుల మధ్య నూతన పాఠశాల ప్రారంభోత్సవ ఘట్టం కన్నుల పండువగా జరిగింది. ఇండస్ కాఫీ డైరెక్టర్ స్వయంగా రిబ్బన్ కట్ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించి పాఠశాలను లాంఛనంగా ప్రారంభించారు. భవనం లోపల శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి జ్యోతి ప్రజ్వలన చేశారు. కేవలం 4 గోడల బడి మాత్రమే కాకుండా చిన్నారులు ఆనందంగా ఆడుకునేందుకు వీలుగా జారుడు బండ, ఉయ్యాల, సీసాలతో కూడిన ఆహ్లాదకరమైన ఆట స్థలాన్ని, అలాగే పిల్లలకు, ఉపాధ్యాయులకు విడివిడిగా పరిశుభ్రమైన మరుగుదొడ్లను సైతం పూర్తి స్థాయిలో నిర్మించి ఇవ్వడం ఇండస్ కాఫీ వారి సామాజిక నిబద్ధతకు అద్దం పడుతోంది. అనంతరం జరిగిన సభలో ఇండస్ కాఫీ ప్రతినిధులు మాట్లాడుతూ పల్లెల్లో మౌలిక వసతులు మెరుగుపడితేనే నిజమైన అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. స్వచ్ఛమైన నీరు, మెరుగైన విద్య అందించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలు చేపడుతున్నామని, భవిష్యత్తులో మరిన్ని గ్రామాల్లో ఈ సేవా యజ్ఞాన్ని కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. ఈ స్కూల్ మా ఊరికి ఒక వెలుగును ఇచ్చింది అంటూ ఒక గ్రామస్తుడు వేదికపై సంతోషంగా చెప్పిన మాటలు అక్కడ చేరిన ప్రతి ఒక్కరి హృదయాన్ని హత్తుకున్నాయి. ఒక సంస్థ తలచుకుంటే పల్లె రూపురేఖలు ఎలా మారతాయో, ఆ ప్రజల కళ్లలో ఎంతటి ఆనందం వెల్లివిరుస్తుందో చెప్పడానికి కట్టవ గ్రామంలో జరిగిన ఈ